అయ్యగారు చెప్పినట్టుగా కనీస సంవత్సరాల క్రితం ఇదే ప్రాంగణంలోకి వచ్చి ఆనాడు ఇందిరా గారు అయ్యగారి ఆశీర్వాదం తీసుకోవాలి, మనం అయ్యగారి ఆశీర్వాదం శక్తిపూర్వకంగా పనిచేస్తుంది, మనం వెళ్దాం ఉన్నప్పుడు ఇదే ప్రాంగణానికి ఆనాడు శ్రీమతి ఇందిరా గారు, అదేవిధంగా మా మిత్రులు సోమేశ్వర్ రెడ్డి గారు, మేమంతా కూడా కలిసి రావడం జరిగింది. తైలాభిషేకం జరిగిన తర్వాత మాకు ఆశీర్వాదం ఇవ్వడం. యేసు ప్రభువు నమ్మిన వారికి న్యాయం చేస్తారు. దేవుని ఎడల మనం నమ్మకం ఉంచి వారి మీద భరోసాతో నమ్మకం పెడితే తప్పకుండా వారు నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు అని చెప్పడానికి నాదే ఒక ఉదాహరణ. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకే కాదు ఈ లోక కళ్యాణం కావాలి, రాష్ట్రంలో కూడా అధికార మార్పు కావాలి అని అయ్యగారిని అడిగినప్పుడు తథ్యంగా తప్పకుండా జరుగుద్దని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు మంత్రిగా, నేను ఎమ్మెల్సీగా, పిసిసి అధ్యక్షుడిగా అయినానంటే అయ్యగారు ఆశీర్వాదం ఉంది. అందుకే ఈ స్థాయికి రాగలిగినాం. అయ్యగారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చక్కని విషయాలు తెలియపరిచిన మన పిసిసి మహేష్ గౌడ్ గారు చాలా దీన మనసున్నది, ఆయనకి మంచి స్నేహితులను కలిగి ఉంటారు. మరలా ఈ దినము మనం ప్రార్థన చేసి పంపుదాం. వారు ఇంకా మంచి రాజకీయ నాయకునిగా వర్ధిల్లుతూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దీవెనకరమైన ప్రభు సాక్షిగా ఉండులాగిన మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.